కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఈ చర్యల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను ప్రైవేటైజేషన్ చేయడమే అవుతుందని తెలిపారు. ఇప్పటికీ దేశంలో 1670 ఐఏఎస్, 1482 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని యూపీఎస్సీ ద్వారా కాకుండా దొడ్డిదారిన భర్తీ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని చట్టసభల్లో రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. పద్ధతి అని చెప్పి 45 మందిని తొలి దశలో తీసుకుంటారు. తర్వాత వందలాది మందిని తీసుకొని పార్టీ కార్యకర్తలను నింపడానికి ప్రయత్నం చేస్తారు. దీని వలన మా జాతులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు అమలు చేసే విధానం ఉండదు కాబట్టి రిజర్వేషన్లకు దెబ్బ అవుతుంది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు ఈ విధానాన్ని ఎత్తేయాలి, లాటరల్ సిస్టాన్ని తీసేయాలి, రిజర్వేషన్లు పాటించుకుంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపు కేంద్రం లోపల 1600కు పైగా ఐఏఎస్ పోస్టులు, 1400కు పైగా ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకు భర్తీ చేస్తలేరు? 10 ఏళ్ల నుంచి ఎందుకు భర్తీ చేస్తలేరు? రాకుండా చేయడం అనే కుట్ర జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపల నిలదీస్తా వాళ్ళని. సర్వీస్లో 6000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నింటినీ ఒక దశలో కాకపోతే 2 దశల్లో భర్తీ చేయి, మెరిట్ ఉన్నోన్ని భర్తీ చేయి. కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దేశంలో యువత తిరగబడుతుంది. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, బీజేపీ పార్టీకి ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరూ